మనిషి తన బలం బలగాలు చూసుకుని ఎంతో వెర్రవీగుతూ తన జీవితంలో పొందిన విజయాలను చూసుకుని మురిసిపోతూ ఎంతో గర్వాంధకారంలో మునిగి తేలుతుంటాడు. ఇదే క్షణంలో దైవ మానవుని యొక్క వినయాన్ని పరీక్షించేందుకు వివిధ రకాల హెచ్చరికలు పంపిస్తుంటాడు. ఈ హెచ్చరికలు మనలోని లోపాలు, మనలోని నిర్లక్ష్యాలు, మనలోని పాపాలను ఎత్తిపొడిచి ఉరిసోపానాలు. ఇలాంటి ఓ హెచ్చరిక ఈ మధ్య జరిగిన లాస్ ఏంజల్స్ కార్చిచ్చు. ఇది కేవలం ఓ ప్రకృతి వైపరీత్యం మాత్రమే కాదు, ఇది మన ఆత్మలను, మన హృదయాన్ని తట్టి లేపి సోపానాలు. ఈ భూమిని ఎంతో గర్వంగా పాలిస్తున్నామని విర్రవీగుతున్న ప్రతి మానవుడికి దట్టి విరిచే సోపానాలు. ఈ కార్చిచ్చు మనకు ఆధ్యాత్మిక పిలుపునిస్తుంది. భూమి మంటల్లో రగులుతున్నప్పుడు మన హృదయాల్లో మిగిలిన మంటల గురించి ఆత్మ పరిశీలన చేసుకుని మనం బోధ చేస్తుంది. ఈ ప్రపంచం తాత్కాలికం, అది ఎలా మసకబారిపోతుందో చూస్తున్న క్షణంలో మన అసలు గమ్యాన్ని గుర్తు చేస్తుంది. మీ ఆత్మలను సిద్ధం చేసుకోండి. ఇది కేవలం నాశనం గురించి మాత్రమే కాదు, ఓ పునర్నిర్మాణం గురించి కూడా. అస్సలాము అలైకుం. నేను సమీవుల్లా మీ ముందుకు మరో మంచి విశ్లేషణతో హాజరయ్యాను. ఈ ఘోర దుర్ఘటన మనకు ఎలాంటి బోధ చేస్తుంది, వీటి నుంచి ఎలాంటి గుణపాఠం నేర్చుకోవాలో ఈరోజు ఇస్లామీయ దృక్కోణంలో విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ఈ భూమి మీద ప్రతిదీ తాను సృష్టించిన విధానాన్ని అనుసరిస్తుంది. కేవలం మనిషి చేసిన పాపాలు ఈ భూమిలో అశాంతిని కలగజేస్తున్నాయి అంటూ సూరతుర్ రూమ్లో 41 వాక్యంలో స్పష్టంగా మనకు తీవ్రమైన హెచ్చరిక చేస్తున్నాడు దైవం. ఈ కార్చిచ్చు మనకు స్పష్టమైన ప్రశ్న అడుగుతుంది. ఈ భూమిని మనం ఎలా చూసాం, ఎంత నిర్లక్ష్యంగా చూసాం, ఎన్ని తప్పిదాలు చేశాం, ఎన్ని పాపాలను చేశాం. మీరు చేసుకున్న పాపాలు, తప్పిదాలు, నిర్లక్ష్యాలే ఎందరి ప్రాణాలను కడదీర్చింది, ఎందరిని నిరాశ్రయులు చేసింది, ఎంత ఆస్తులని భస్మం చేసింది. ఈ మంటలు కేవలం ఓ భౌతిక నాశనం అనుకుంటే అది ఎంతో పొరపాటు. అవి మన హృదయాల్లోని పాపాలకు ఎన్నో నిదర్శనాలు. ఈ కార్చిచ్చు నుండి మనం ఆధ్యాత్మిక దృష్టిలో ఇస్లామీయ కోణంలో ఎలాంటి గుణపాఠాలు నేర్చుకోవాలో ఈరోజు చూద్దాం. ఇది మీరు గమనించారా? ఈ కార్చిచ్చు మొదటగా చిన్న నిప్పురవ్వగా మొదలై ఉంటుంది. తర్వాత మన నిర్లక్ష్యం దాన్ని పెద్ద మంటగా మార్చి లాస్ ఏంజల్స్ని పూర్తిగా నాశనం చేసింది. ఇలానే మన హృదయాల్లో కూడా ఓ తప్పు చిన్న తప్పుగా మొదలవుతుంది. మన నిర్లక్ష్యం ఏముందిలే, చిన్న తప్పే కదా, దాని ఏముంది అని మనం నిర్లక్ష్యిస్తాం. ఈ నిర్లక్ష్యమే పెద్ద తప్పుగా పరిణమిస్తుంది. మనం చేసే పాపాలు కూడా ఇదే విధంగా జరిగాయి. ఓ చిన్న తప్పుగా విత్తి పెద్ద మంటలుగా, పెద్ద పాపాలుగా పరిణమిస్తాయి. ఈ కార్చిచ్చు చూసి ఈ ప్రపంచమంతా గొగ్గోలు చేసింది. ఎంతటి తీవ్రమైన నష్టం, ఎంతటి ఘోరమైన పాపం జరిగింది, ఎంత ఆస్తులను సర్వనాశనం చేసింది, ఎందరిని నిరాశ్రయులు చేసినండి అంటూ ఎందరో సద్విమర్శలు చేస్తూ వారికి సానుభూతిని పంపిస్తూ ఉన్నారు. కానీ గాజాలో జరిగిన విధ్వంసం గురించి ఎందరో మౌనంగా ఉండిపోయారు. మనం మాట్లాడే ముందు మన ఆత్మను పరిశీలించుకోమంటున్నాడు. మానవత్వం ఎక్కడ పోయింది? ఆ గాజా ఎందరి తల్లులని నిరాశ్రులు చేసింది, ఎందరి ఆస్తులను నాశనం చేసింది, ఎందరిని నిరాశ్రులుగా మిగిల్చింది, ఎన్ని ప్రాణాలను పోగొట్టింది. కేవలం అనుమానం మీద టెర్రరిస్టులు అంటూ వారు తీవ్రవాదులు, వారు ఉగ్రవాదులు, ఈ ప్రపంచంలో వారి ఆ జాతి నిలబడితే సర్వనాశనం చూడక తప్పదంటూ అనుమానించారు. ఈ అనుమానాలే ఇంతటి ఘోరమైన పాపానికి ముడిపట్టింది. వారిని ఎట్టయినా సరే నాశనం చేయాలని తప్పించింది. కాబట్టి మనం మాట్లాడే ముందు, మనం చెప్పుకునే ముందు మీ ఆత్మను ఒకసారి పరిశీలించుకోమని దైవం సూరతుల్ హుజూరత్లో 12వ వాక్యంలో, ఓ విశ్వాసులారా, ప్రతిదానికి మీరు అనుమానం చెందకండి, కొన్ని అనుమానాలు మీకు పాపాలుగా పరిణమిస్తాయన్నట్టు. ఈ భూమి మీద ప్రతి దేశం గాజా మీద జరిగిన విధ్వంసాన్ని చూసి నిర్ఘాంతపోతున్నప్పుడు కొందరు అవహేళన చేశారు. వీళ్ళని తగిన శాస్తి జరుగుతుందంటూ ఎంతో గొప్పలుగా విమర్శిస్తూ విమర్శలు చేశారు. కానీ ఈ విమర్శలు, ఈ అనుమానాలు కొన్ని పాపాలుగా పరిణమించి ఒక్కొక్కరిని నాశనం చేస్తాయి. ఇలాంటి నాశనమే ఈ లాస్ ఏంజల్స్ కూడా. తప్పిదాలు చేస్తున్న వారిని హెచ్చరించడం, విమర్శించడం తప్పించి ఈ ప్రపంచం వారిని ప్రోత్సహించడం చేసింది. కిల్ దెమ్ ఆల్, యు మస్ట్ హ్యావ్ టు కిల్ దెమ్ ఆల్ అంటూ పిలుపునిచ్చింది. ఈ సోషల్ మీడియాలో కూడా ఎన్నో తీవ్రమైన పోస్టులు చేసింది, వారికి తగిన శాస్తి జరుగుతుంది అంటే. కానీ ఈరోజు ఈ కార్చిచ్చు చూస్తూ నిర్ఘాంతపోతుంది. మనం చెప్పుకున్న మాటలే మన మీదనే తిప్పి కొడుతున్నాయని ఇక్కడే మనకు ఆయత్ ఎంతో స్పష్టం చేస్తుంది, ఓ హెచ్చరికనిస్తుంది. సూరతుల్ జిల్జాల్లోని 7-8 ఆయతులు, వమయ్యామల్ మిస్కాల జర్రతిన్ ఖైరయ్యరా వమయ్యామల్ మిస్కాల జర్రతిన్ షర్రయ్యరా అన్నాడు.
ఈ ప్రపంచం మీద మీరు చేసుకున్న చిన్నదైన పెద్దదైన ప్రతి కార్యాన్ని మీరు మీ కళ్ళారా చూసుకుంటారంటూ మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. దైవం ప్రతి ఒక్కరికి ఓ అవకాశం ఇస్తాడు. ఆ అవకాశం మనల్ని పునర్నిర్మాణం చేసుకోమని చెప్తాడు. అలాంటి పునర్నిర్మాణమే చేసుకోమని మనకు ఎంతో హితబోధ చేస్తున్నాడు ఈ కార్చిచ్చు ద్వారా. ఈ కార్చిచ్చు ప్రకృతి వైపరీత్యం మాత్రమే. ఇది మనం చేసుకున్న తప్పిదాలు నిర్లక్ష్యాల వల్ల ప్రకృతి మనల్ని హెచ్చరిస్తుంది. ఇప్పటికైనా మారుతావా లేదా ఇంకా నాశనం చూస్తావా? ఈ హెచ్చరికలు చూసి కూడా మనం మారకపోతే, మనల్ని మనం పునర్నిర్మించుకోకపోతే ఆ జాతి ఎక్కడితో అంతరించిపోతుంది. కాబట్టి దైవం మన ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తాడు. మనల్ని మనం ఆత్మపరిశీలన చేసుకోమని, మనల్ని మనం ఉద్ధరించుకోమని. ఈ కార్చిచ్చు ద్వారా కూడా దైవం ఇదే సందేశాన్ని అందిస్తున్నాడు. మీరు మాట్లాడే ముందు మీ ఆత్మను ఒకసారి పరిశీలించుకోమని చెప్తున్నాడు. ప్రకృతి ఒక గొప్ప ఉపాధ్యాయుడు, ఓ టీచర్. అది చెప్పినంత గొప్పగా ఎవరూ బోధ చేయలేరు. ఈ లాస్ ఏంజల్స్ ఎంత సర్వనాశనమైనా కూడా అక్కడ కొన్ని రోజుల తర్వాత మొలకలు వస్తాయి. ఇది దైవం యొక్క కారుణ్యానికి ప్రతీక. దీన్ని చూసి మనం కూడా పాపాలు చేసినప్పుడు మనం ప్రాయశ్చిత్తం చేసుకోమని చెప్తున్నాడు. మనల్ని మనం పునర్నిర్మించుకోమని చెప్తున్నాడు. ప్రతి దహనం వెనుక ఓ పునర్నిర్మాణం వేచి చూస్తుంటుంది. కదలండి, మనల్ని మనం ఆత్మపరిశీలన చేసుకుందాం. మనల్ని మనం పునర్నిర్మించుకుందాం. ఈ దైవం చెప్పిన ఈ బోధ నుండి మనల్ని మనం ఉద్ధరించుకుందాం. ఈ సోషల్ మీడియాలో మనం పంపించే ప్రతి పోస్టు, మనం పెట్టే ప్రతి సందేశం ఒక గొప్ప సందేశంగా ఉండాలి. ఒకరిని కించపరిచే విధంగా, ఒకరి మనసుని నొప్పించే విధంగా ఉండకూడదు. దీన్ని చూసైనా సరే మనల్ని మనం మార్చుకుంటామా లేదా ఆ పెడదారిలోనే పడిపోతామా అంతా మీ చేతిలోనే ఉంది.